హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టీలు టిఫిన్లు అయ్యావా? మాది టిఫిన్ ఏం అవ్వలేదు. మా మనవరాల గురించి రాగి జావ చేస్తున్నాను, రెడీ చేస్తున్నాను. రాగి జావ మంచిది కదండి పిల్లలకి. కొంచెం చేస్తే ఆయనకి 2 పూటలు అయిపోద్ది. అందులో నేను కూడా కొంచెం తాగేస్తానండి. సిర్లాక్స్ బిస్కెట్ ఇవన్నీ మానేస్తాను, ఇది రాగి జావ పడదామనేసి చేస్తున్నాను. బాగుంటుంది, హెల్త్ పరంగా బాగానే ఉంటుంది కదా రాగి జావ. అది కూడా తింటాను మనవరాలు, అందుకనే చేస్తాను. అమ్మ కొంచెం వాడతావా? మా మనవరాలు మాత్రం ఇష్టంగా తింటుంది రాగి జావ, అందుకనే చేస్తాను. ఇదిగో కొంచెం చేస్తే దానికి అయిపోతుంది, కొంచెం చేస్తాను. ఇలా కొంచెం వాటర్లో కలిపిస్తే దాని తర్వాత పొంగాక కొంచెం సాల్ట్ వేసి ఈ రాగి జావ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలు పట్టిన ఫ్రెండ్స్ కొంచెం బాగానే ఉంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది. ఈ సిర్లక్స్ ఏం సిర్లక్స్ అది టేస్ట్కే తప్ప ఒంటికి ఏం బాగుండదు. ఇలా కొంచెం రాగి జావ పెట్టాక పిల్లలు హెల్త్ పరంగా బాగానే ఉంటుంది. మా మనవరాలు మాత్రం ఇష్టంగా తింటాను, కొంచెం పెరిగి కలిపిస్తుంటే తినేస్తుంది. అందుకే సిర్లక్స్ కూడా మానేస్తాను, సిర్లక్స్ పాలు ఇది కొంచెం అన్నము ఇదే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, పొంగుతుంది. ఇలాగేసి కలిపి కలిపితే సిర్లక్స్ లాగే ఉంటుంది, తినేస్తాను, పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి, పిల్లలకి బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరే అయిపోద్ది. హనీ పాప, నీ గురించే తయారు చేస్తాను చూడు. చూసారా ఫ్రెండ్స్, ఉడికిపోతుంది. ఇలా ఉడకలు వచ్చే కొంచెం వస్తే చాలు, ఉడికిపోతుంది. చూడండి, ఇందులో కొంచెం పెరిగేస్తే బాగుంటుంది. మా మనవరాలు కొంచెం పులుపు తింటుందిలేండి, అందుకే పెరిగేస్తాను. అందరు పిల్లలు తింటారని ఏమో తెలియదు నాకు. మా మనవరాలు మాత్రము కొంచెం పులుపు తింటుంది, అందుకే పడినట్టు కొంచెం పెరిగేస్తే మంచి తినేస్తుంది. ఫ్రెండ్స్, ఓకే, ట్రై చేసి చూడండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. పిల్లలు కొంచెం పట్టించండి, బాగుంటుంది. సిర్లక్స్ ఈ బిస్కెట్ పాలు అన్నిటికన్నా రాగి జావ మాత్రం చాలా బాగుంటుంది. మా మనవరాలు తినబట్టి బాగానే ఉంది, అందుకని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.